నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫలప్రదమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి పర్యటన. ఏ సంకల్పం తీసుకున్నా ముందుగా శ్రీవారిని దర్శించుకుంటానన్న ముఖ్యమంత్రి. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం. నాబార్డ్ జోనల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ వెల్లడి. తిరుపతి మహతి ఆడిటోరియంలో 3 రోజుల పాటు జరిగే ఆర్గానిక్ మేళా ప్రారంభం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పునః ప్రారంభమైన పాఠశాలలు. జగనన్న విద్యా కానుక స్థానంలో స్టూడెంట్ కిట్స్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేదోక్తంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేకాలు. గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన అశేష భక్తజనం. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఆలయం వద్దకు చేరుకోవడంతో అధికారులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వెలుపల ముఖ్యమంత్రిని చూడడానికి అశేషమైన ప్రజలు ఒక్కసారిగా సీఎం అని పిలవగా వెంటనే స్పందించి నేరుగా ప్రజలకు అభివాదం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, టీటీడీ సివిఎస్ఓ నరసింహకిషోర్, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాసాచార్యులు, విజిఓ బాలిరెడ్డి, ఏవీఎస్ సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్, ఎమ్మెల్యేలు తిరుపతి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు, వసతి గృహాలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ఎన్నాళ్లు సెలవులు, ఆటపాటలతో గడిపిన చిన్నారులు చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఎన్నాళ్లు బోసిబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లలకు పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు ఈ రోజు నుంచే అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఒక లక్ష్యంతో ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని తెలియజేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులతో కూడిన విద్యను బోధించడం జరుగుతోందన్నారు. 2024-25 విద్యా సంవత్సరం ఈరోజు ప్రారంభమైంది. సో విద్యార్థులందరికీ కూడా స్టూడెంట్స్ కిట్స్ ఈరోజు నుంచి ఇవ్వమని చెప్పాము. మనకు ఆల్రెడీ జిల్లాలో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా స్కూల్స్కి చేరుకున్నాయి. స్కూల్స్ నుంచి చిల్డ్రన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మన జిల్లాకి బ్యాగ్స్ కానీ, షూస్, యూనిఫామ్ రాలేదు. వచ్చిన తర్వాత అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ వచ్చాయి. అవన్నీ కూడా పిల్లలకి, విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే మనకి ఈ రోజు నుంచి 13వ తారీఖు నుంచి ఎకో క్లబ్స్ అని చెప్పి మనము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 13వ తారీఖు నుంచి మనకి వరుసగా ఒక వారం రోజుల పాటు ఎకో క్లబ్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం నిర్వహించుకుంటున్నాము. ఎన్విరాన్మెంటల్ డే నిన్ననే ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనము అంటే యాక్చువల్గా అయితే మనకి హాలిడేస్లో స్టార్ట్ అయింది. బట్ విద్యార్థులు లేరు కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు. దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు వచ్చి అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పి 13వ తారీఖు ఉంటుంది. అలాగే 14వ తారీఖు వచ్చి రిడ్యూస్ వేస్ట్, అంటే వేస్ట్ని తగ్గించడం, ఆహార పదార్థాలు కానీ ఇటువంటివన్నీ కూడా. అలాగే 15వ తారీఖు వచ్చి రిడ్యూస్ ఈ వేస్ట్ అంటే కంప్యూటర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనం వాటికి సంబంధించి 15వ తారీఖున ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అని చెప్పి 18వ తారీఖున కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 19వ తారీఖున సేవ్ ఎనర్జీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 20వ తారీఖు నుంచి సేవ్ వాటర్ అనే కార్యక్రమాన్ని కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అలాగే విద్యా ప్రవేశ కార్యక్రమాలు మనకి జిల్లాలో SCRT అని ద్వారా నిర్వహించుకుంటున్నాం. 90 రోజుల కార్యక్రమం అంటే స్కూలు ప్రారంభించినప్పుడు, క్లాసులు ప్రారంభించినప్పుడు, విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉన్నారనేది వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ స్టాండర్డ్ నిర్ధారించిన తర్వాత వాళ్ళకి మనం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి ఆ పిల్లలు 1వ తరగతిలో చేరినప్పుడు వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది, ఈ 90 రోజుల్లో వాళ్ళకి వివిధ కార్యక్రమాల ద్వారా ఆ పిల్లల్ని స్ట్రెంథెన్ చేసి 90 రోజుల తర్వాత వాళ్ళ విద్యా ప్రమాణాలను కూడా పరీక్షించి వాళ్ళ స్టాండర్డ్స్ని పరీక్షించడం జరుగుతుంది. ఇది విద్యా ప్రవేశ కార్యక్రమాలు. దీనికి సంబంధించి వాళ్ళ ప్రతిరోజు కూడా భాషాభివృద్ధి కానీ, జ్ఞానాభివృద్ధి కానీ, శారీరక అభివృద్ధి కార్యక్రమాలని సంబంధిత ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం చేస్తారు. షెడ్యూల్ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ విద్యా ప్రవేశ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి స్కూల్లో 2 గంటల పాటు సంబంధిత టీచర్లు చేయవలసి ఉంటుంది. దీనిపై స్టేట్ లెవెల్ నుంచి కానీ జిల్లా లెవెల్ నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కాగా జగనన్న విద్యా కానుక స్థానంలో స్టూడెంట్ కిట్స్ను అధికారులు అందించనున్నారు. నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. యూనిఫారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, విద్యా కానుకను పూర్తి స్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వాస్తవానికి బుధవారం నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఒక్కరోజు ఆలస్యంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. నేడు పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలలకు చేరుకున్నారు.
నూతన విద్యా సంవత్సరానికి గాను ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి విద్యా బోధనను ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు పాఠశాలలకు ఆసక్తిగా వస్తున్నారని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఇప్పటికే పూర్తి చేశామని, నేటి నుంచే విద్యార్థులకు విద్యా బోధనను ప్రారంభించి వారి భవిష్యత్తును బంగారుమయం చేయడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఈ సంవత్సరం ఇక 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారు రానున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉన్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించవలసిందిగా వారు విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్తే. నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యార్థులందరికీ. ఈనాడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలోని విద్యార్థులందరికీ కావలసినటువంటి వాళ్ళకి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా, యూనిఫామ్ మెటీరియల్స్ అన్నీ కూడా అందజేయబడ్డాయి. వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థుల్లో 588 ఫస్ట్ మార్క్స్తో 94%తో స్కూల్ ఫస్ట్ అవడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరికీ కూడాను మంచి మార్క్స్తో పాస్ అయినందుకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహించి మంచి ఉత్తీర్ణత సాధనని తెచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి కూడాను వారికి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ NMMS ఎగ్జామ్స్లో కూడా 8 మంది విద్యార్థులు ర్యాంక్ సాధించుకోవడం జరిగింది. వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడాను ఈ ప్రారంభమైన రోజు నుంచే విద్యార్థులలో రెడీనెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ విద్యార్థుల్ని చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం, అలాగే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సంబంధించినటువంటి వారోత్సవాలను కూడా విద్యార్థుల చేత చేయిస్తూ ఆ కార్యక్రమాలతో డే బై డే కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడాను 10th క్లాస్లో మంచి హైయెస్ట్ మార్క్స్తోనూ 100% ఉత్తీర్ణ శాతం తీసుకొచ్చేలాగా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి విద్యార్థుల న్యూ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి తొందరగా అడ్మిషన్స్ చేయవలసిన వారందరూ కూడాను తొందరగా అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా ఇప్పుడు ఉన్నటువంటి 689 మంది విద్యార్థులకు సరిపడేటువంటి బుక్స్, ఫ్రీ బుక్స్, అలాగే యూనిఫామ్స్ అన్నీ కూడా అందజేయబడినవి. విద్యార్థులకు స్కూల్ కిట్ అందరికి కూడాను అదే ప్రభుత్వ ఆదేశాల మేరకు అందించబడుతుంది. అలాగే విద్యార్థులకు PM పోషణ గోరుముద్ద కార్యక్రమం కూడాను విద్యార్థులకు నిరంతరం అది అందించబడుతుందని తల్లిదండ్రులు గ్రహించాలి. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించడం ద్వారా వారి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడగలరని కోరుకుంటూ అందరినీ అడ్మిషన్స్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7:35 కుటుంబ సమేతంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికాల వలనన్, DIG షిమోషి, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రవీణ్ కుమార్, సగిలి షణ్మోహన్, తిరుపతి SP హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, చిత్తూరు జేసీ శ్రీనివాసులు, TTD JEO గౌతమి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రాత్రి 7:55 రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయలుదేరి వెళ్లారు. బాగున్నారన్న, కంగ్రాట్స్ అన్న, కంగ్రాట్స్ అన్న. విజయవాడ అది నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా.
చెప్పా నీకు అర్థమే కాదు అది నీకు అర్థం అంత దూరం పోయాం బా నీకు మాత్రం అర్థం పడతాను కార్లో ఫ్రంట్లో లేడు దాంట్లో ఏంది బ్లాక్ స్టిక్కర్ ఏంది బంద కొత్తగా ఉందా అదే వీడియోలో మాట్లాడేసినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలనన్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ ఆరోగ్య విద్యాశాఖ జేఈఓ గౌతమి తదితర అధికారులు పాల్గొన్నారు. కొద్దిగా వెనకన్నా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులతో కలిసి మొట్టమొదటిసారిగా తిరుమలకు విచ్చేశారు. గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అఖిలాండం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ బ్రాహ్మిణి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూడడానికి అనేక మంది అభిమానులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబం దర్శన అనంతరం ఆలయం నుంచి వెలుపలకు వస్తున్న సందర్భంలో అభిమానులు సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తూ సందడి చేశారు. చేయకూడదు
స్వామి 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 రాజన్న చిన్నగా ఇవ్వండి సార్ రైట్ 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 సూపర్ 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 అంటే పడండి సూపర్ చాలా బాగా ఖచ్చితంగా పడింది చాలా ఖచ్చితంగా పడింది సార్ స్వామి గోవింద 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 వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారి దర్శన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇచ్చారన్నారు.
93% స్ట్రైక్ రేట్ గతంలో ఎప్పుడూ రాలేదని చెప్పారు. నేను ప్రమాణ స్వీకారానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు హాజరయ్యారని, నేను ఏ కార్యం చేయాలన్నా ముందుగా నా కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతానని తెలియజేశారు. 2003లో స్వామి వారికి వస్త్రాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో నాపై క్లైమోర్ మైన్లతో దాడి చేశారని గుర్తు చేశారు. ఆ దాడిని చూస్తే ఎవరూ బ్రతకరు, కానీ శ్రీవారి ఆశీస్సులతో బయటపడ్డానని అన్నారు. దేవాంశ్ పుట్టినరోజు నాడు శ్రీవారి అన్నదానానికి ప్రతి ఏటా విరాళం ఇస్తున్నామని తెలిపారు. నేను ప్రతిరోజు గంటల తరబడి పూజలు చెయ్యను, ఒక్క నిమిషం మాత్రమే ధ్యానం చేస్తానని చెప్పారు. శ్రీవారిని ఒక్కటే కోరుకుంటూ ఉంటానని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని, దేశం అభివృద్ధి చెందాలన్నదే ఆకాంక్ష అని తెలిపారు. సంపదను సృష్టించి పేద ప్రజలకు పంచే అవకాశం ఇవ్వాలని కోరుకుంటానని, హైదరాబాద్ ని 1.0 విజన్తో అభివృద్ధి చేశానని అన్నారు. అప్పుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని దేశాధినేతలు హైదరాబాద్ కి వచ్చారని, భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నది కుటుంబ వ్యవస్థ అని, తిరువళ్ళ శనివారాల్లో ఉపవాసం ఉండి స్వామివారికి పూజలు చేస్తానని తెలియజేశారు. స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్లు మళ్లీ మళ్లీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని, మన రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే విధంగా ముందుకెళ్తామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఆర్థిక అసమానతలు లేని విధంగా చర్యలు చేపడతామని, టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభం కావాలని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్ లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తీర్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళాం. అది నా జీవిత ప్రారంభం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్, ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేదు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణం అనేకం కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపవాదు కావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణభిక్ష పెట్టుండదు. కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్, ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉంటే అందులో 30% తెలుగు వాడు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి. సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెల్త్ క్రియేట్ కావడం కాదు, సంపద సృష్టించడం కాదు, ఆ సంపద పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అయితే ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాన్ని చేశారు. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించడు. దేవుడు కూడా చెప్పింది అదే, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తుల్ని శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది. నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాళ్ళు, ముఠా నాయకులు అంటే చేసిన వాళ్ళు,
సంఘ విద్రోహ శక్తులు నడిపి చేసినవాడు, రౌడీ అనేవాడు లేకుండా చేసేవాడు, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదుల పోరాటం నేనే ప్రారంభించుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులు విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తాను, ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వారి తప్పించుకోవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుని గురువారం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. చంద్రబాబు గారి నాయకత్వం కోతల పట్టు రైతులు పండించే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి రైతులకు సరైన మద్దతు ధర కల్పించడమే రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రధాన లక్ష్యమని నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయ జోనల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ తెలియజేశారు. తిరుపతిలోని మహతీ కళాక్షేత్రంలో గురువారం నాబార్డ్ ఆధ్వర్యంలో గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల మేళా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఆర్గానిక్ మేళాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వ్యవసాయదారులతో 40కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయ జోనల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రైతు సంఘాల ద్వారా రైతులందరికీ పట్టణ ప్రాంతాల్లో ఒక వేదికపైకి తీసుకువచ్చి వారి ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC ద్వారా అంతర్జాల మాధ్యమంలో ఈ-కామర్స్లో కూడా రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ మరియు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజలు మహతి ఆడిటోరియంలో 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఆర్గానిక్ మేళాకు విచ్చేసి వ్యవసాయదారులను ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కేవీఎస్ ప్రసాద్ అండి. నేను నాబార్డ్ ఏపీ రీజనల్ ఆఫీస్లో జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. ఇవాళ మనం మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు చేస్తున్నామండి. 13, 14, 15 జూన్లో. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో రైతులు పండించే ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసి వారికి సరైన ధర లభించాలన్న ఉద్దేశంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. నబార్డు ద్వారా మరియు స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్షియం అని వీటి ద్వారా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలని ఏర్పాటు చేశాము. వీరందరినీ కూడా ఒక అర్బన్ సెంటర్కి తీసుకొచ్చి వారి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పెట్టి
డిస్ప్లే చేసి 3 రోజుల పాటు అందరికీ పరిచయం చేసి కొనుక్కునేట్టు చేయాలన్న ఉద్దేశం ఒకటైతే, వీళ్ళందరినీ కూడా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ONDC అనే ఒక ప్లాట్ఫామ్ ఉందండి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎట్లా వాడుతున్నామో అట్లనే ఈ ONDCలో కూడా మనం ప్రొడక్ట్స్ని కొనుక్కోవచ్చండి. సో దాని ద్వారా కూడా మేము వీళ్ళందరినీ కూడా దాంట్లో రిజిస్టర్ చేస్తున్నాము. ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసి వీరి ఉత్పత్తులన్నీ కూడా ఆ పోర్టల్లో మనకి లభిస్తాయండి. కనుక ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే వాటిని మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కనుక తిరుపతి పట్టణ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి వారి ప్రొడక్ట్స్ని చూసి వాటి గురించి తెలుసుకుని వారిని కొని వారిని ప్రోత్సహించాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం 40 స్టాల్స్ పెడుతున్నామండి. మన రాష్ట్రంలోనే చాలా వరకు వివిధ జిల్లాలు, మన 26 జిల్లాల నుంచి కూడా వీళ్ళందరూ రావడం జరిగింది. అక్కడ దొరికే పంటలు, వాటి ద్వారా ప్రాసెస్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఉత్పత్తులన్నింటినీ కూడా తీసుకురావడం జరిగిందండి. అన్నీ కూడా చాలా వరకు అగ్రికల్చరల్ ఉత్పత్తులు ఉన్నాయి. అట్లనే కొన్ని హ్యాండ్లూమ్స్, మన తిరుపతి బాలాజీ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, చెక్క బొమ్మలు చేస్తారు మనకి, దేవుడి బొమ్మలు కానీ ద్వారబంధాలు కానీ ఇవన్నీ కూడా వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి ద్వారా కూడా మీ ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్గానిక్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రసాయనాలు, క్రిమిసంహారక మందులు ఉపయోగించే వ్యవసాయ ఉత్పత్తుల వాడకం వల్ల మనుషుల ఆరోగ్యానికే కాకుండా ప్రకృతికి కూడా ప్రమాదకరమని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసమే 3 రోజుల పాటు తిరుపతి మహతి ఆడిటోరియంలో ఈ ఆర్గానిక్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఇక్కడ మేళా జరగబోతోంది. ప్రకృతి వ్యవసాయం ఈరోజు సాధారణ వ్యవసాయం నుంచి బయటకు వెళ్ళిపోయి మొత్తం అందరూ కూడా పెస్టిసైడ్స్ వాడి ప్రజల యొక్క ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కావున ఇలాంటిది కాకోకుండా సమాజంలో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అన్నది ఈ రైతులు ఆదాయం కోసం కాకుండా రైతులు తమ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పండించేటువంటి వ్యవసాయాన్ని ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం. ఈ వ్యవసాయ ఉత్పత్తులు సమాజంలో చాలామందికి ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మందులు కొట్టినటువంటి వాడడం కారణంగా చిన్న పిల్లలు లేకపోతే చిన్న వయసులో షుగరు, బీపీ లాంటివి సమాజంలో ఎక్కువ వచ్చేసి అనారోగ్యాన్ని పాలవుతున్నారు. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు. కనుక ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ప్రకృతి వ్యవసాయం సంబంధించి భగవంతుడు మనకి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వీటిని వాడడం కారణంగా ఈ యొక్క రైతులకు ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క మేళా ఏర్పాటు జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేళాకి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళందరినీ ప్రోత్సహించండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో అన్నీ దొరుకుతాయి కానీ ఆరోగ్యం దొరకదు. డబ్బులు పెడితే ఏమైనా దొరుకుతుంది కానీ ఆరోగ్యం అన్నది మనం చూస్ చేసుకొని కొనుక్కోవాలా. తొందరగా దొరుకుతుంది అని చెప్పి ఫాస్ట్ ఫుడ్కి వెళ్తున్నారు, కష్టమవుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళట్లేదు. ఎవరైనా కానీ తొందరగా తినాలంటే వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్తారు. కానీ ప్రకృతి వ్యవసాయం, దాని రైతులు కష్టపడే విధానం అవన్నీ తెలుసుకుంటే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రైతులను ప్రోత్సహించండి, ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఉత్పత్తులు కొనాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫలప్రదమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి పర్యటన. ఏ సంకల్పం తీసుకున్నా ముందుగా శ్రీవారిని దర్శించుకుంటానన్న ముఖ్యమంత్రి. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం. నాబార్డ్ జోనల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ వెల్లడి. తిరుపతి మహతి ఆడిటోరియంలో 3 రోజుల పాటు జరిగే ఆర్గానిక్ మేళా ప్రారంభం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పునః ప్రారంభమైన పాఠశాలలు. జగనన్న విద్యా కానుక స్థానంలో స్టూడెంట్ కేక్స్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వేదోక్తంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేకాలు. గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన అశేష భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.